ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. వేదాంత శాస్త్రంలో రెండు విభాగాలు ఉన్నాయి అని, ఒకటి శాసన భాగము, రెండవది వివరణ భాగము అని తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ రెండు భాగాల్లోనూ పరిభాష వేరువేరు. ధర్మ జిజ్ఞాస శాసన భాగము అంటామే. ఈ భాగంలో పరిభాష అంటే ఉపనిషత్తులు వాడే భాష, శబ్దం, దానికి అర్థం ఏముందో అదే శబ్దానికి వివరణ భాగంలో అర్థం వేరుంటుంది. అందుకే ఇది పూర్తిగా వేరువేరుగానే చింతన చేయాలి. దీన్నే శంకరాచార్యులు శాసన భాగాన్ని, వివరణ భాగాన్ని ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అని కూడా పిలుస్తారు. ఉదాహరణకు జీవాత్మ అంటామనుకో, జీవుడు. ఈ శబ్దానికి అర్థము కర్మకాండ, ఉపాసన కాండల్లో ఈ శరీరంలో ఉంటూ తాను కర్మలు చేస్తూ పుణ్యఫలాలు లేదా పాపఫలాలకు అనుగుణంగా వేర్వేరు లోకాన్ని పొందుతాడు. పుణ్యకార్యాలు చేయటం వల్ల లేదా ఉపాసన చేయటం వల్ల ఆ జీవాత్మ దక్షిణాయన మార్గంలోనూ ఉత్తరాయణ మార్గంలోనూ వేరే లోకాలు పొందుతాడు. అంటే ఈ దేహంలో ఉండి వెళ్ళిపోతున్నాడు అని అర్థం. ఈ జీవాత్మను గురించి కర్మకాండ, ఉపాసనా కాండ మాట్లాడతారు. కానీ ఇట్లాంటి జీవాత్మలు ఎన్నున్నాయి అంటే కర్మకాండ, ఉపాసన కాండ ఆధారంగా ఇదిగో వీళ్ళందరూ కూడా జీవాత్మలే. అనేక జీవవాదమే ఈ విభాగంలో ఉండేది. ఎందుకంటే ఎవరెవరు పుణ్యకర్మలు చేసుకుంటే వాళ్ళు ఆ లోకాలు పొందుతారు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది అంటే వీళ్ళందరూ కూడా లెక్క జీవుళ్ళే. కానీ తత్వ విచారం ఉందే ఇంకొకటి, తత్వ జిజ్ఞాసలు. ఇక్కడ జీవాత్మ అంటే ఒకడే. చూడండి, అక్కడే ఉంది. వేదాంతము అంటే తత్వ జిజ్ఞాస అంటున్నాం కదా, విచారణ అంటే వివరణ భాగం అంటున్నాం కదా. ఇక్కడ జీవాత్మ అంటే వాడు ఒకడే ఉంటాడు. ఏకజీవవాదమే. ఎందుకంటే ఈ మొత్తం ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడు, ఇదిగో ఈ జగత్తంతా కూడా ఇది ప్రమేయము, ఈ ప్రమేయ రాశిని నేను ప్రమాణాలు అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నాను అనే ప్రమాత ఒకడే. ఈ ఒక్క ప్రమాతకే, ఈ జీవాత్మకే వాడు వాడుకుంటున్నటువంటి అభిమానించినటువంటి ప్రమాణాల ద్వారా ఇంత పెద్ద ప్రమేయ ప్రపంచమంతా తెలుస్తుంది. ఎవరెవరు జీవాత్మలోని నీవు కర్మకాండ, ఉపాసన కాండ ఆధారంగా చెప్పుకుంటావు వీళ్ళందరూ ఉన్నారు అని, వీళ్ళందరూ కూడా ప్రమేయ భాగంలోకి వచ్చేసారు. ప్రమేయ రూపంగా ఉండే ప్రపంచంలో వీళ్ళందరూ అంతర్గతం. ఈ మొత్తం ప్రమేయ ప్రపంచాన్ని ఈ ప్రమాత అయినటువంటి జీవుడు తన ప్రమాణాలను వాడుకొని తెలుసుకుంటాడు. చూడండి, ఇప్పుడు ప్రమాతలు ఎంతమంది, జీవాత్మలు ఎంతమంది అంటే ఒకడే. ఇది వివరణ భాగంలో జీవాత్మ శబ్దానికి అర్థం. ఏకజీవవాదం ఇది.
కర్మకాండ ఉపాసనాకాండ అన్నప్పుడు ఇంతమంది జీవుడిని ఒప్పుకుంటున్నారు. వాళ్ళు పుణ్యకర్మల కొద్దీ దక్షిణాయన మార్గాన్ని ఉత్తరాయణ మార్గాన్ని పట్టుకొని ముందుకు సాగుతారు. అదే వేరు, ఇదే వేరు. ఈ వివేకము తెలిసి ఉండాలి వేదాంత విద్యార్థికి. ఇది తెలియకపోతే ఒకటే ఉపనిషత్తులో ఒకే అర్థమే ఉంటుంది అని వాడుకునేస్తారు. ఇట్లా వాడుకునేకి లేదు. ఎందుకంటే దీని సంప్రదాయ పరంపర వేరుగా ఉంది. తత్వ విచారానికి ఒక సంప్రదాయ పరంపర ఉంది. అదేవిధంగా శాస్త్ర భాగానికి కూడా ఆ సంప్రదాయం వేరే ఉంది. దాన్ని ఆ రీతిగానే అర్థం చేసుకోవాలా, దీన్ని ఈ రీతిగానే అర్థం చేసుకోవాలా. వేదాంతులు వాడుకుంటా ఉండే ఈ అర్థాన్ని, ఏకజీవవాదాన్ని నీవు అక్కడ ప్రయోగించక సాధ్యం కాదు. ఎందుకంటే అందరూ పుణ్యకార్యాలు చేయాల్సిందే. వాళ్ళు దక్షిణాయన మార్గానికో ఉత్తరాయణ మార్గానికో వెళ్ళాల్సిందే. దాంట్లో ఈ అర్థాన్ని తీసుకునే సాధ్యం కాదు, ఆ అర్థాన్ని ఇక్కడ తీసుకునేకి సాధ్యం కాదు. ఇదే వేరు, అదే వేరు. ఈ విషయాన్ని గుర్తించాలి. ముఖ్యంగా వేదాంత శాస్త్రం యొక్క సబ్జెక్ట్ ఏది అంటే తాను. ఈ జీవుడు ఉంటున్నాం కదా, ఈ మొత్తం ప్రపంచాన్ని తన ప్రమాణాలతో తెలుసుకుంటున్నటువంటి ప్రమాత అయినటువంటి తానే వేదాంత శాస్త్రానికి సబ్జెక్ట్, విషయం. వాడి గురించి తెలుసుకుంటుంటాడు. తన గురించి అంటాం కదా, ఆ తన స్థితి ఏమి, తన స్వరూపం ఏమి అంటే ఇదిగో నా ప్రమాణాలు ఉపయోగించుకొని సమస్త ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను అంటాడు. సమస్త ప్రపంచమంతా ప్రమేయమే. తాను ప్రమాత. మధ్యలో ఈ ప్రమాత ప్రమాణాలను తనవిగాను తానుగాను తాదాత్మ్యాన్ని పొంది తెలుసుకుంటూ ఉన్నాడు. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. నేను త్రిపుటి అంటారు ఉండండి. ఇక్కడ ప్రమాత యొక్క నిజస్వరూపమేమి, ఇంత పెద్ద జగత్తును తెలుసుకుంటున్నాను అంటున్నాడు కదా, వీడి యొక్క నిజస్వరూపమేమి అని విచారించటమే వేదాంత శాస్త్రం యొక్క సబ్జెక్ట్. వీడిని ఇంకో పేరుతో పిలుస్తారు. వాడు ఎక్కడ కనిపిస్తున్నాడు మనకి అంటే శరీరంలోనే ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఆ ప్రమాత ఇక్కడే ఉన్నాడు అనిపిస్తున్నాడు కదా, అందుకే ఈ ప్రమాతను శారీరకుడు అని పిలుస్తారు. బ్రహ్మసూత్రాలు ఉంటున్నామే, ఇది శంకరాచార్యులు సురేశ్వరాచార్యుల తర్వాత ఈ పేరు వచ్చింది ఈ గ్రంథానికి. అంతవరకు ఈ సూత్రాలకు శారీరక మీమాంసా సూత్రాలు అనే పేరు. శారీరకుడు ఎవరు అంటే ఇదిగో ఈ జీవుడు. ఈ మొత్తం ప్రమేయ ప్రపంచాన్ని తన ప్రమాణాలతో తెలుసుకుంటూ ఉండే ప్రమాత ఉన్నాడే, వీడే శారీరకుడు, వీడే జీవాత్మ. ఈ జీవాత్మ ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి వీటన్నిటినీ కూడా తనవిగాను తానుగాను తెలుసుకుంటున్నాడు. తాదాత్మ్య బుద్ధి. దీన్ని అభిమానము అంటున్నారు. అందుకే ప్రాణానాం ధారణాత్ జీవ, ప్రాణేంద్రియ సమూహాన్ని ధరించినటువంటి వాడు అంటే అభిమానించినటువంటి వాడు అని అర్థం. వీణ జీవుడు అంటున్నాడు. ఈ అభిమానిస్తూ ఈ మొత్తం ప్రమేయ జగత్తును తెలుసుకుంటూ ఉన్నాడు. వాడి గురించినటువంటి చర్చ, దాన్నే మీమాంస అంటారు. శారీరకుని గురించినటువంటి చర్చ, శారీరక మీమాంస. శంకరాచార్యులు సూత్రభాష్య ప్రారంభంలో ఇదే మాట అంటారు. శారీరక మీమాంసాయాం ప్రదర్శయిష్యామః. శారీరకుని గురించి అంటే జీవుని గురించి, జీవాత్మని గురించి, వాడి నిజస్వరూపాన్ని గురించి విచారణ. మొత్తం జగత్తును తెలుసుకుంటూ ఉండే ఒక చైతన్య శక్తి వాడి గురించి విచారణ జరుగుతుంది. వాడి నిజస్వరూపము మనం అనుకునేదే కరెక్టా,
లేదా ఇంకా ఏదైనా ఉందా? వాడు జీవుడిగా ఉండేదే నిజమా, సాక్షిగా ఉండేది నిజమా అని విచారిస్తూ పోతాం. మొత్తానికి ఒకటే సబ్జెక్టే, వాడు మాత్రమే సబ్జెక్ట్. వాడిని విచారిస్తే తన నిజస్వరూపము తనకు తెలుస్తుంది, జగత్ యొక్క నిజస్వరూపము అర్థమవుతుంది, జగత్తుకు తనకు కారణమైన తత్వం ఏదో కూడా తెలిసిపోతుంది. ఈ ఒక్కనిలోనే, ఈ ఒక్కని విచారంతోనే సమస్తం అర్థమవుతుంది. అందుకే ఈ జీవాత్మను గురించి, అంటే ఈ శారీరకుడిని గురించి అర్థం చేసుకోవటంతో నీకు సమస్త విచారం అర్థమైనట్టు అవుతుంది. ఆ ఉద్దేశంతో వేదాంత శాస్త్రానికి ప్రధానమైనటువంటి సబ్జెక్టు వీడే, జీవాత్మయే. ప్రమాత అన్న అదే. నిజానికి ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అనే ఈ విభాగం అంతా కూడా ఉపనిషత్తుల్లో ఎక్కడ కనిపించదు. సంప్రదాయంలో మనకు అర్థం కావటానికి మన సంప్రదాయకులు ఇచ్చినటువంటి వివరణ ఇదంతా కూడా. ఈ జీవునికి లేదా ఈ జీవాత్మకు వీడికే అవిద్య ఉంది అని ప్రారంభిస్తాం. చూడండి, అవిద్య ఎవరికి అంటే నీకే. ఇదిగో నీకు విచారిస్తున్నావు కదా, నీకే. ఎందుకంటే వీడికి తన గురించి తనకు స్పష్టత లేదు, తానెవరిని. ఎందుకు ఇట్లా జరిగింది అంటే తన దేహాన్ని, తన ప్రాణాన్ని, తన మనస్సును, తన ఇంద్రియాలను ఇవే నేను, ఇవే నావే, అహం మమ ఇది నైసర్గికోయం లోక వ్యవహార. సహజంగానే వీటిల్లో ఉదాహరణకు నేను తెలుసుకుంటున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నాను, నేను తాకుతున్నాను అన్నప్పుడు కన్నే నేనై చూస్తున్నాను, చెవులే నేనై వింటున్నాను. చూడు, నేను చెవుల ద్వారా వింటాను, నేను కళ్ళ ద్వారా చూస్తానని చెప్పటం లేదు, నేను చూస్తాను. అంటే ఇక్కడేమైంది అంటే కన్నే నేనే చూస్తున్నాను, చెవులే నేనే వింటున్నాను. ఇవన్నీ కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఇంద్రియంలో వీడు తాదాత్మ్యాన్ని పొందుతున్నాడు. చూసేటప్పుడు కళ్ళే నేను, వింటూ ఉండేటప్పుడు చెవులే నేను, తాకుతున్నప్పుడు చర్మమే నేను, సంకల్పిస్తున్నప్పుడు మనస్సే నేను. ఇంకా శరీరం చూడు, అదే నేను. ఇంకా శరీరం బయట ఏవైనా వస్తువులు ఉంటే వాటిని తనవిగా చేసుకుని అవి నేను, అవి నావి, నేను నావి అని వాడు విడదీసుకోకుండా కలగలుపుకొనే వ్యవహారం చేస్తున్నాడు. నావి అన్న నేను అన్న రెండు ఒకటే అనుకున్నాడు. ఇప్పుడు ఇంద్రియాలు నీవే లేదా నీవేనా అని ప్రశ్నిస్తే రెండింటికీ అవును అని చెప్పాలి. శరీరము నాది, శరీరమే నేను. చూడండి, ఇంద్రియాలు నావి, ఇంద్రియాలే నేను. మనోబుద్ధులు నావి, అవే నేను. ఎందుకంటే సంకల్పిస్తున్నాను, వికల్పిస్తున్నాను, తర్కిస్తున్నాను, నిశ్చయిస్తున్నాను. చూడాలి, నేనే. అంటే వీటిని గమనించినప్పుడు ఇవే నేను, ఇవే నావి, అహం మమ, వీటిని మిక్స్ చేసుకునే వ్యవహారం చేస్తున్నాడు. ఇంతేకాదు బయటి వస్తువులను కూడా వీడు తనవిగాను తానుగాను చూస్తున్నాడు. తన భార్య, తన పిల్లలు, తన వాళ్ళు, తన స్నేహితులు, వాళ్ళకి ఏమైనా తనకి జరిగినట్టు అనిపిస్తుంది. అంటే వాటిల్లో కూడా తాదాత్మ్యాన్ని కలిగి ఉన్నాడు. తన వస్తువులు, విలువైనటువంటి వస్తువులు, ఇల్లు, వాహనాలు, ఇవన్నీ కూడా వాటిల్లో తాదాత్మ్యాన్ని పొంది అవే నేను, అవే నావి. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ప్రాణము, దేహమే కాకుండా బయట కొంతమంది వ్యక్తులు, బయట కొన్ని వస్తువులు, వీటిల్లో కూడా తాదాత్మ్యాన్ని పొందినాడు. అంటే ఈ జీవాత్మ యొక్క పరిస్థితి ఇది. వాస్తవంగా నీవు ఎవరు, నీది ఏది, ఇది విచారణ జరగాలి కదా. ఎందుకంటే మొదట నీవెవరు అని నిశ్చయిస్తే నీదేది తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే నాది అంటున్నప్పుడు, మమ అంటున్నప్పుడు దానికంటే ముందు ఎవరు ఉండాలా? అహం ఉండాలా. ఎవరిది ఇది? మమ అంటున్నావు కదా.
అందుకే మన నిజస్వరూపం మనకు స్పష్టంగా అర్థమైతే ఇప్పుడు మనది ఏదేదో అర్థమవుతుంది. అందుకే అహమ్మును గురించినటువంటి విచారణను వీడు చేయాలి. దాన్నే జిజ్ఞాస. ఇదిగో ఆ తత్వాన్ని, ఆ నిజస్వరూపాన్ని జిజ్ఞాస చేయాలి. దీన్ని శారీరక మీమాంస అంటారు. నిజంగా తన గురించి తనకు ఈ తప్పు తెలివి ఉంది. ఇదొకటి ప్రధానమైనటువంటి విషయం. ఎందుకు తన గురించి తాను అస్పష్టంగా ఉన్నాడు? ఎవరికి తెలియదు, అందరూ అట్లే ఉన్నారు. దీన్ని అంటున్నారు సర్వలోక ప్రత్యక్ష. అందరికీ ఉంది ఇది అని. అందరు ఇట్లే వ్యవహారం చేస్తున్నారు. బాహ్య వస్తువులు, బాహ్యంగా ఉండే కొంతమంది వ్యక్తులు, తన శరీరము, ఇంద్రియాలు, మనసు, ప్రాణం ఇవన్నీ కూడా ఒక్కోసారి ఒక్కొక్కటి నాది నేను అనుకుని వ్యవహారం చేస్తూ ఉండే ఈ రీతి అందరిది. అంటే అందరికీ ఈ అస్పష్టత ఉంది అని తెలుస్తుంది. తానంటే ఎవరికి తెలియదు. కానీ వ్యవహారానికి అత్యంత ప్రధానమైనటువంటి కేంద్రం ఏది అంటే తాను. ఏ వ్యవహారం జరగాలన్నా కూడా మొదట నేను ఉండాలి, తర్వాత నా వస్తువులు, ఇదిగో నా వ్యవహారం జరుగుతుంది. ఇంత కీలకమైనటువంటి వస్తువు అది, నేను అనే వస్తువు. దాని గురించి విచారించనే లేదు. అవిచారంతోనే ఏదో ఒక దాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఎందుకు సిద్ధం చేసుకున్నాడు? వ్యవహారం జరగాలి కదా. మేలుకొంటే చాలు, కళ్ళు తీసి చూస్తే చాలు, వస్తువులు కనిపిస్తున్నాయి, శబ్దాలు వినిపిస్తున్నాయి, ఓపెన్గా ఉన్న ఇంద్రియాలన్నీ కూడా. ఏ క్రియ జరగాలన్నా కూడా తాను రెడీ అయిపోయాడు. అందుకే తన స్థితిని ఏదోగా తప్పుగా అర్థం చేసుకొని ముందుకు సాగుతాడు. తన గురించినటువంటి ఆలోచన, చింతన ఎప్పుడూ చేయలేదు. ఉపనిషత్తు తన గురించి చెప్తుంది. మిగతా ఏ శాస్త్రాలకు కూడా తన గురించి చెప్పేటువంటి శాస్త్రాలు లేవు. దేహాన్ని గురించి చెప్పిండే శాస్త్రాలు ఉన్నాయి, బయట వస్తువుల గురించి చెప్పిండే శాస్త్రాలు ఉన్నాయి, ఇంకా ఎక్కడో దూరం కనిపిస్తూ ఉండే ఖగోళ విజ్ఞానం గురించి చెప్పిండే శాస్త్రాలు ఉన్నాయి తప్ప నేను గురించినటువంటి చెప్పిన శాస్త్రాలు ఏమీ లేవు. ఇదొక్కటే వేదాంత శాస్త్రం ఒకటే. ప్రతి మనిషి నాకు కష్టాలున్నాయి, నాకు ఈ దుఃఖం ఉంది, ఇదిగో నాకు ఏదో బరువు బాధ్యత అని చెప్తాడే. నాకు అని అన్నిటికీ నేను కేంద్రంగానే చెప్తున్నావు కదా. ఆ నేను యొక్క నిజస్వరూపాన్ని గుర్తించి ఇప్పుడు తర్వాత మాట్లాడు. దానికి ఏ సమస్య ఉందో, దానికి ఏ దుఃఖం ఉందో, సుఖం ఉందో. మరి ఇది ప్రధానమైందే ప్రశ్న కదా. ఎప్పుడైతే ఈ సత్యాన్ని ఒకసారి విచారించి తెలుసుకోగలుగుతావు. ఎంతోమంది మహాత్ములు దీన్ని నేరుగా బోధించుండేవాడు. రమణ మహర్షి వీళ్ళంతా కూడా నేను యొక్క తత్వాన్ని విచారించండి, ఇదొక్కటే ముఖ్యమైనది అని చెప్పేవాడు. ఎవరో ఒక ప్రశ్నించింది, స్వామి మీరు శరీరం వదిలేస్తే, మీరు చనిపోతే మిమ్మల్ని ఎక్కడ సమాధి చేయాలి? చూడయ్యా, మొదట నేను అనేది తీర్మానం చేయి. తీర్మానం చేసి తర్వాత దాన్ని సమాధి చేస్తావో లేకపోతే కాలుస్తావో తర్వాత ఆలోచిస్తావు. ఎందుకంటే ప్రతి మనిషికి శరీరంలోనే నేను అనే భావన అట్లే ఉంది, దృఢంగా ఉంది. నేను అనే వస్తువు ఏదో గుర్తుపట్టవు, మొదట నిశ్చయించు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తావో చెప్పు. నేను యొక్క నిజస్వరూపాన్ని గుర్తించగలిగితే దాన్ని నీవేమి చేయలేవు. ఎందుకంటే చేయటాన్ని నీవే మిగిలిండవు, ఉండేది అదే. నేను యొక్క తత్వమే ఈ జగత్తుకు ఆధారమైన తత్వం ఇది. ఇంత గొప్ప నేను యొక్క స్వరూపాన్ని పెట్టుకొని వీడు చిన్న చిన్న విషయాలకు ఏడుస్తున్నాడు. చూడండి, ఆత్మవిత్ శోకం తరతి. తన గురించి తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే శోకాన్ని దాటుతాడు, లేకుంటే ఇంకెవరికి సాధ్యం కాదు. నీవెన్ని పుణ్యకర్మలు ఉపాసనలు చేసి దక్షిణాయన మార్గాన్ని ఉత్తరాయణ మార్గాన్ని తిరిగినా నీకు శోకం అయితే పోదు. నారద మహర్షి ప్రజాపతి లోకంలో బ్రహ్మమానసపుత్రుడుగా పుట్టినటువంటి వాడు, కల్పాంత జీవి.
అట్లాంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఇది. తరతి శోకమాత్మవిత్ అనే మాట. నాకు శోకం పోలేదు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని విద్యలు, ఇన్ని కళలు, ఇన్ని అర్థం చేసుకున్నా, అధ్యయనం చేసినా నాకు శోకం పోలేదు అని సనత్ కుమార్ దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటాడు. ఆత్మవిద్యను చెప్పండి. ఎందుకంటే ఆత్మవిత్ శోకం తరగతి. తనను గురించి ఎవరు అర్థం చేసుకోగలుగుతాడో వాడే శోకాన్ని దాటుతాడు. ఎందుకంటే తన నిజస్వరూపాన్ని గుర్తించగలిగితే అక్కడ ఏ శోకం లేదని అర్థమవుతుంది. నీవు తప్పు తెలివితో నీ స్వరూపాన్ని ఈ శరీరంగా చూస్తూ దీనికి దుఃఖాలు ఉన్నాయని ఆ దుఃఖాలు నీ మీద వేసుకొని ఈ సమస్య నీవు అవిచారతతో చేసుకున్నావు. ఈ సమస్య తెచ్చుకుంటే నీవే కారణం దానికి. అందుకే తన గురించి తనకు తప్పు తెలివి ఉంది. ఈ తప్పు తెలివే వేదాంత శాస్త్రంలో అవిద్య అని శంకరాచార్యులు సూత్ర భాష్య ప్రారంభంలో చూపిస్తారు. ఈ తప్పు తెలివిని తీసేసేదే వేదాంత శాస్త్రం యొక్క లక్ష్యం. వేదాంత శాస్త్రం ఏం చేస్తుంది అంటే మన నిజస్వరూపాన్ని మనకు చూపించదు. మన నిజస్వరూపం మీద ఏ తప్పుగా తెలుసుకున్నామో దాన్ని తీసేస్తుంది అంతే. నిజస్వరూపంగా నేమే మిగులుతావు అంతే. శంకరాచార్య అక్కడ అంటారు, ఈ అవిద్య, ఈ అధ్యాసనం ఇది సర్వానర్థహేతు. అస్యానర్థహేతో ప్రహాణాయ ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంతారభ్యంతే. చూడండి, అన్ని ఉపనిషత్తులు భగవద్గీత ఈ తత్వాన్ని చెప్పాక వచ్చినాయి. ఈ అనర్థహేతు ఇది, ఈ తప్పు తెలివి, నీ స్వరూపాన్ని తప్పుగా తెలుసుకున్నావు కదా, ఇదే అవిద్య. ఈ అవిద్య అందరికీ ఉంది. నీవు ఏ లోకాలు చెప్తావో అన్ని లోకాల్లో ఉండే అంతమంది వ్యక్తులకు ఉంది. బ్రహ్మలోక పర్యంతము అందరికీ సహజంగా నైసర్గికంగా ఉంది అంటారు శంకరాచార్య. నైసర్గికంగా ఉంది అంటే సహజంగా ఉంది, అవిచారితంగా ఉంది అని అర్థం. ఎవరు విచారించలేదో వాళ్ళకి అర్థం కాలేదు, విచారిస్తే అర్థమైపోతుంది వాడి నిజస్వరూపం. అంటే ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. వేదాంత శాస్త్రమే ఈ వస్తువుని గురించి చెప్తుండేది, ఇంకా వేరే ఏ శాస్త్రాలు చెప్పటం లేదు. వేదాంత శాస్త్రం యొక్క సబ్జెక్ట్ ఇదొక్కటే. దీన్ని అర్థం చేసుకోవటంలోనే పరమ పురుషార్థం. ప్రతి జీవి ఏమైనా సాధించాలంటే తన నిజస్వరూపాన్ని తెలుసుకుంటే చాలు, అదే సాధించినట్టు. జ్ఞానంలో పర్యవసానం అవుతుంది నీకు పరమ పురుషార్థం. మహాపురుషార్థము పరమ పురుషార్థం అంటున్నారు కదా, మనిషి సాధించాల్సింది. దాన్ని ఎట్లా సాధించేది అంటే ప్రయత్నం కాదు, జ్ఞానం కావాలంట. ఎందుకంటే నీ నిజస్వరూపాన్ని గుర్తించిన సమకాలంలోనే నీకు ఆ పరమ పురుషార్థం లభిస్తుంది. ఈ తప్పు తెలివిని, నీ గురించినటువంటి తప్పు తెలివిని నువ్వు తీసేసుకుంటే చాలు అంతే. ఇంత మాత్రం చేత పరమ పురుషార్థం లభిస్తుంది. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. ఈ ఆత్మ ఈ తన నిజస్వరూపాన్ని బ్రహ్మమని ఉపనిషత్తులు చెప్తుంది. బ్రహ్మ అంటే జగత్ కారణమైన తత్వం అన్నది. ఈ తత్వాన్ని తెలుసుకోగలిగితే ఆప్నోతి పరం, పరమ పురుషార్థాన్ని పొందుతాము. తదేశాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ. ఒక్కసారిగా వాడు ఏమేమి అందుకోవాలో ప్రయోజనాన్ని మొత్తం ప్రయోజనం అందుకుంటాడు, పరిపూర్ణ సుఖాన్ని అందుకుంటాడు. ఈ ఒక్క వస్తువును గుర్తించగలిగితే అంతే. వేదాంత శాస్త్రంలో ఈ అధ్యాసయే అవిద్య. అధ్యాస అంటే తప్పు తెలివి, అది ఆశ. అది కాని దాన్ని అది అనుకుంటున్నావు. నిజంగా నీవు ఈ శరీరేంద్రియ సంఘాతం కాదు.
నీ తత్వము జగత్కారణ తత్వం. నీలోనే ఈ మొత్తం జగత్తు పుట్టి ఉంటూ కరిగిపోతుంది. అంత గొప్ప నీ తత్వాన్ని ఈ శరీరేంద్రియ సమూహంలో తెలుసుకుంటున్నాం. అది కాని దాని ఎందు అది అనే బుద్ధి. ఇది తప్పు తెలియదు. ఇంకా ఏం చేస్తున్నావు అంటే చూడండి, ఆత్మ వస్తువును అనాత్మ వస్తువుల్లో అధ్యారోపణ చేసుకుంటున్నావు అని శంకరాచార్యులు అంటారు. అంతేకాకుండా ఆత్మధర్మాలను అనాత్మలోను, అనాత్మ ధర్మాలను ఆత్మలోను. చూడండి, ఇది కూడా దీన్ని ధర్మి అధ్యాస, ధర్మ అధ్యాస అని పిలుస్తారు. ఆత్మధర్మాలను అనాత్మలో, అనాత్మ ధర్మాలను ఆత్మలో, ఆత్మను అనాత్మలో, అనాత్మను ఆత్మలో, ఇట్లా రెండింటినీ కలగలుపుకొని అర్థం చేసుకుంటాం. ఎట్లా అంటే తన నిజస్వరూపము శాశ్వతమైనది, నిత్యమైనటువంటి తత్వం. ఆ నిత్యమైన తత్వాన్ని ఈ శరీరేంద్రియాల్లో చూడాలనుకుంటాం. ఇది ఇట్లే ఉండాలా, ఇది చావకూడదు అని అనిపిస్తూ ఉంది లేదా? అంటే ఆత్మ వస్తువు యొక్క లక్షణం నిత్యత్వం. దాన్ని ఇక్కడ చూడాలంటున్నావు కదా. ఆత్మ యొక్క ధర్మాన్ని అనాత్మలో చూడాలనుకుంటాం. అనాత్మ యొక్క ధర్మం ఏది? ఇది మరణించడమే దీని ధర్మం. అయ్యో నేనే మరణిస్తాను అని దాని మీద వేస్తాను. ఆత్మధర్మాలని అనాత్మ మీదకి, అనాత్మ ధర్మాలను ఆత్మ మీదకి. అదేవిధంగా ఆత్మను అనాత్మగాను, అనాత్మను ఆత్మగాను. ధర్మి అధ్యాస, ధర్మ అధ్యాస అని పిలుస్తారు వీటిని. ఆత్మను అనాత్మగా, అనాత్మను ఆత్మగా నేనే చూస్తున్నాను అన్నప్పుడు చూడు, అనాత్మనే ఆత్మగా తెలుస్తుంది. మొత్తం అవస్థను నేనే చూస్తున్నాను అంటాం. అక్కడ నిజంగా ఆత్మది. మొత్తం జగత్తును చూస్తూ ఉండేది సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ. కానీ నీవేమనుకుంటున్నావు? ఈ ఆత్మ చూసింది అనుకుంటున్నావు. ఈ ఆత్మ ఏ చూసింది అని అనిపించింది కాబట్టి వీళ్ళందరికీ ఇదే జగత్తు, ఇదే జాగ్రత్త అని ఇట్లే తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆత్మను అనాత్మగాను, అనాత్మను ఆత్మగాను తప్పుగా తెలుసుకుంటే దీన్ని అంటారు ధర్మి అధ్యాస. ఆత్మధర్మాలను అనాత్మలోను, అనాత్మ ధర్మాలను ఆత్మలోను నీవు తప్పుగా తెలుసుకుంటే దీన్ని ధర్మ అధ్యాస అంటారు. అంతే, పేర్లు ఏంటి, ఏమి కాదు. ఈ అధ్యాస ఎప్పుడు ప్రారంభమైంది? ఇది సాధ్యమే కాదు తెలుసుకుని. శంకరాచార్యులు అంటారు, అనాదినంతర నైసర్గికోధ్యాస మిథ్యా ప్రత్యయరూప కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక సర్వలోక ప్రత్యక్ష వివరణిస్తారు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు అంతమవుతుంది? ఇది నైసర్గికంగా ఉంది అంటే. అనాది అంటే ఎన్నో ఏండ్లుగా ఉంది, ఎన్నో యుగాలుగా ఉంది, ఎన్నో మన్వంతరాలుగా ఉంది, కాలంలో చెప్పకూడదు. అనాది అంటే ఆది లేనిది అంతే. అనంతము అంటే అంతం లేనిది, అంటే ఉంది అంతే. ఎప్పటి నుంచో ఉంది, యుగాలుగా ఉంది, మన్వంతరాలుగా ఉంది, కల్పాలుగా ఉంది అని చెప్పకూడదు. ఎందుకంటే ఉంది అనే కదా వస్తువు రూపం కాదు అది. కాలంలో ఆది అనాది ఈ అర్థం తీసుకోకూడదు ఇక్కడ. అనాది అనంత అంటే ఆది లేనిది అంతే. అంటే ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు అంతే. అంతం ఎప్పుడైపోతుంది అది తెలియదు. ఇప్పటికైతే ఉంది అనిపిస్తుంది. ఇంతే అర్థం చేసుకోవాలి కానీ అనవసరంగా దాన్ని యుగాల తరబడి ఉంది, మన్వంతరాల తరబడి ఉంది, కల్పాల తరబడి ఇట్లా చెప్పకూడదు. ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు. చూడు, తెలియదు అంటాం కదా, ఈ జ్ఞానంలోనే చెప్పాలి. తెలియదు అంటున్నాం అంతే. ఎప్పుడు అంతమవుతుందో అది తెలియదు, ఉంది అనిపిస్తుంది ఇప్పుడు అంతే. ఇంతవరకే అనాది అనంత.
అనాదిరనంత నైసర్గిక. నైసర్గిక అంటే నిసర్గ అంటే సృష్టి, సృష్టి సహజము లేదా అవిచారిత సిద్ధం. నువ్వు విచారించలేదు దాని గురించి, అందుకే ఇప్పుడు ఉందంతే. మిథ్యా ప్రత్యయ రూప, తప్పు తెలివే దీని రూపం. తప్పుగా తెలుసుకోవటం అంతే. ఇక్కడ ఏం జరిగింది అంటే ఉన్న సత్యాన్ని తెలుసుకోకుండా తప్పుగా తెలుసుకుంటాం, మిథ్యా ప్రత్యయం. ఇదే కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక. నేను కర్మలు చేసినాను ఫలాన్ని అనుభవిస్తానంటావు కదా, ఇదే కారణం. ఈ తప్పు తెలివియే నీ చేత కర్మలు చేయించి ఫలాలను భోగింపజేస్తాను. నేను పాపిని, పాపాలు చేసినాను, దుఃఖాన్ని అనుభవిస్తాను అంటావు కదా, ఇదే సమస్య. దీనికి అంత మూలం ఇదే. కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక. ఇది సర్వలోక ప్రత్యక్ష, అందరికీ ఇది అనుభవంలో ఉంది. అంటే అవిచారితంగా అందరికీ అనుభవంలో ఉండిపోయింది. అస్యానర్థహేతో ప్రహాణాయ ఆత్మైకత్వ విద్య ప్రతిపత్తే సర్వే వేదాంత ఆరభ్యంతే. శంకరాచార్యులు రాసినటువంటి ఈ తప్పు తెలివిని గురించినటువంటి వివరణ సూత్రభాష్యంలో ఇది మొత్తం వేదాంత శాస్త్రానికి పీఠిక. ఇది బ్రహ్మసూత్ర భాష్యానికి పీఠిక కాదు, ఇది మొత్తం వేదాంత శాస్త్రానికి పీఠిక. ఎందుకంటే దీని గురించి చెప్పాకే వచ్చింది వేదాంత శాస్త్రము అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది వరకు మనం ఏది ప్రమాణాలు ఉపయోగించుకొని ప్రమేయ ప్రపంచానంతా తెలుసుకుంటాడు అని ఏ ప్రమాతను గురించి, ఏ జీవాత్మ గురించి తెలుసుకుంటున్నామో ఆ జీవాత్మ యొక్క ఈ తప్పు తెలివిని గురించి మాట్లాడుతున్నాం. దీన్ని తీసేసాకే వచ్చింది. ఆ జీవాత్మలో ఉండే తప్పు తెలివిని తీసేస్తే అది పరమాత్మగానే మిగిలిపోతుంది. అంతే. ఈ సత్యాన్ని గుర్తింపజేయటానికి ఈ అవిద్య, ఈ తప్పు తెలివిని చెప్తున్నారు. సామాన్యంగా అవిద్య అంటే వ్యవహారంలో 3 రకాలు ఉంటుంది. ఒక వస్తువును తెలియకపోవటం అవిద్య, తప్పుగా తెలియటము అవిద్య, సంశయంగా తెలియటము అవిద్య. అవిద్యాత్రయము అంటారు. అంటే ప్రపంచంలోనో లేదా ఈ వ్యవహారంలోనో అవిద్య ఈ 3 రూపాల్లో ఉంటుంది. ఒక వస్తువు తెలియదు అంటాం, లేదా ఒక వస్తువును తప్పుగా తెలుసుకుంటాం. అది ఉండేది ఒక రకంగా, మనం తెలుసుకుంటుంది ఇంకొక రకంగా. లేదా ఒక వస్తువును ఇదే అదే అని సంశయిస్తాం. 3 రకాల విద్య ఉంటుంది. కానీ వేదాంత శాస్త్రంలో మన స్వరూపం గురించినటువంటి అవిద్య ఉంది. ఇది ఇట్లా 3 రకాలుగా కాదు, అది ఒకే రకంగానే ఉండేది. అదేది అంటే తప్పు తెలివి, తప్పుగా తెలుసుకోవటం అంతే. సంశయంగా తెలుసుకోవటం లేదు, తెలుసుకోకపోవటం అంటూ లేదు. నా గురించి నాకు తెలియదు అంటానా నేను? నా గురించి నాకెందుకు తెలియదు అంటాం. చూడ, అంటే నా గురించి నాకు తెలీదు అనం. నా గురించి నాకు సంశయం ఉంది అంటామా? అది అను. నేను ఇదే అంట. చూడు, ఇది తప్పు తెలివి. నేను అంటే ఇదే, నీకు కనిపిస్తున్నాను కదా, అదే. దీన్నే అంటున్నారు వేదాంత శాస్త్రంలో అవిద్య అంటే తప్పు తెలివి. వ్యవహారంలో లేదా సాహిత్యంలో ఏదైనా చూడు, తర్కశాస్త్రంలో ఏదైనానండి, అన్నిట్లోనూ అవిద్య ఈ 3 రూపాల్లో ఉంటుంది. అందుకే వేదాంత శాస్త్రంలో ఉన్నటువంటి ఈ అవిద్య, అధ్యాసే అవిద్య, తప్పు తెలివి అవిద్య. ఈ అవిద్యను పోగొట్టటమే వేదాంత శాస్త్రం యొక్క కృత్యం. వేదాంత శాస్త్రం ఏం చేస్తుంది అంటే నీకు ఈ తప్పు తెలివి తీసేస్తుంది. తప్పు తెలివిని తీసేస్తే చాలు, ఆ తప్పు తెలివి యొక్క కార్యాలైనటువంటి కామం, దాని కార్యాలైనటువంటి కర్మ, దాని కార్యాలైనటువంటి జనన మరణ, ఇవన్నీ పోతాయి. ఎందుకంటే అన్నిటికీ ఇదే మూలం. అందరికీ ఉండే రోగం ఇది అని చెప్పచ్చు. ఈ రోగాన్ని తీసేసేది వేదాంత శాస్త్రం యొక్క కృత్యం. అందుకే వేదాంత శాస్త్రాన్ని ఒక వైద్యంగా చెప్తారు, ఒక మెడిసిన్.
అదేం చేస్తుంది అంటే ఈ రోగాన్ని తీసేస్తుంది. శంకరాచార్యులు అంటారు, రోగార్థస్యేవ రోగ నివృత్తౌ స్వస్థత తథా దుఃఖాత్మకస్య ద్వైత ప్రపంచోపశమే స్వస్థత అద్వైత భావ ప్రయోజనం అని రాస్తారు. భవరోగ వైద్యుడు అంటాం చూడండి. భవ అంటే ఏమి అంటే ఉండే రోగం, ఎవరికి అందరికీ ఉండే రోగం ఏంటంటే అవిద్య. భవరోగము అంటే అవిద్య అనే రోగమే. ఇది అందరికీ ఉంది కాబట్టి దీన్ని ఎవరు గమనించటం లేదు. మనిషి యొక్క వీక్నెస్ ఏమి అంటే అందరికీ ఏదైనా రోగం ఉంటే దాన్ని పట్టించుకోవడం, అందరికీ ఉంది తెలియదు. బీపీ అందరికీ ఉంది, అదే రోగం కాదు. అట్లా షుగర్ అందరికీ ఉంది కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సి ఉంటుంది. అంటే మనిషిలో ఏమైపోతుంది అంటే అందరికీ ఉంది అంటే దాన్ని పెద్దగా పట్టించుకోవడం. ఇది అవిద్య, అధ్యాస అంటాం కదా, సర్వలోక ప్రత్యక్ష అందరికీ ఉంది. మరి దీని గురించి ఎందుకు పట్టించుకోవాలి? అందరికి నాకొకటే ఉంటే చూసుకోవాలి, నేను అందరికీ ఉంది మరి ఉన్నిలే అంటాడు అంతే. ఏదైనా రోగము నీకు ఉందని తెలిస్తే నీవు దాన్ని తీసేసుకునే ప్రయత్నం చేస్తావు. నీకు బీపీ ఉందని తెలీదు, ఎవరో చెప్తారు డాక్టర్లు, నీకు చాలా రోజులు బీపీ ఉన్నట్టుంది అని నేను టెస్ట్ చేసి చెప్పినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, అయ్యో నేను తీసేసుకోవాలి ఇప్పుడు. అది రోగం మనకు అందరికీ ఉన్నట్లు తెలిసిన తర్వాత మనం ఊరుకుంటలేదు, దాని నివారణకు ప్రయత్నం చేస్తాం. అట్లా ఇక్కడ కూడా వేదాంత శాస్త్రమే చెప్తా ఉంది, నీకు ఈ అవిద్య ఉంది, ఈ రూపంగా ఉండే అవిద్య ఉంది, దీన్ని తీసేసుకోగలిగితే దాని కార్యాలన్నీ పోతాయి. మూలం ఇది. ఎందుకంటే మనిషికి రకరకాల కోరికలు ఉన్నాయి. కామ అంటే ఇంకేమో కాదు, తన సుఖంలో ఏదో కొరత అనిపిస్తుంది. ఇప్పుడు ఆ కొరతను పూడ్చడానికి ఈ వస్తువుని పొందితే కొరత పుడుతుందను, ఈ వ్యక్తిని, ఈ భోగము, దీనికోసమే ప్రయత్నం చేస్తాడు. ఇదే కామ. కామ అనే శబ్దానికి సుఖాన్ని అర్థం. అంటే తన నిజస్థితిలో తాను సుఖంలో కొరత చూస్తున్నాడు. ఆ కొరతను పూడ్చే వస్తువులన్నీ ఇవేనేమో అనుకుని భ్రాంతితో చూస్తున్నాడు. అవి తెచ్చుకొని ప్రయత్నం చేస్తున్నాడు. అవి ఏ సుఖాన్ని ఇచ్చినట్లు అనిపిస్తుంది కానీ ఇవ్వటం లేదు. ఇదే జరుగుతూ ఉంది. దీన్ని కామ అంటున్నాం. పోనీ ఆ వస్తువు తెచ్చుకునేటప్పుడు వీడు ప్రయత్నాలు చేయాలి కదా. ఆ ప్రయత్నాలు కొన్ని పుణ్యకార్యాలు, పాపకార్యాలు జరుగుతాయి. వీటికి ఫలాలు అనుభవించాలి, తప్పదు. ఇదే కొనసాగుతుంది, ఒక చైన్. అవిద్య, కామ, కర్మ, జనన మరణ ఇదే జరుగుతుంది. ఇట్లా చిక్కున్నాడు వీడు దీంట్లో. మొత్తం మూలం ఏమిటి అంటే అవిద్య. నీకు అవిద్య ఉందని తెలియకపోతే నీ ఉపనిషత్తుని ఎందుకు దగ్గరికి వస్తావు? ఎవరు ఉపనిషత్తు దగ్గరికి వస్తాడు అంటే నిజంగా రోగం ఉంది, నాకు ఈ రోగం అని నీకు అర్థమైంటే మాత్రమే ఉపనిషత్తు దగ్గరికి వస్తావు. య ఇమాం బ్రహ్మ విద్యాముపయంతి ఆత్మభావేన శ్రద్ధాభక్తి పురస్సరాసంత అని ఉపనిషత్తు నిర్వచనం చెప్పారు కదా. ఎవరు ఉపనిషత్తు దగ్గరికి వస్తారు అంటే రోగం ఉంటే వస్తారు. రోగం ఉందని నిర్ధారణ జరిగిన తర్వాత వాడు దాన్ని పోగొట్టుకునికి వస్తారు. ఎన్నో చోట్ల ఎవరెవరో పెద్ద పెద్ద రోగాలకి వైద్యం ఇస్తున్నారు. ఫలానా చోట పక్షవాతానికి వైద్యం ఇస్తారు, ఫలానా చోట క్యాన్సర్కి వైద్యం ఇస్తారు అని చెప్తారు. అక్కడికి ఎవరు పోతారు? ఎవరికి నిర్ధారణ అయిందో వాళ్ళు పోతారు. అందరూ ఎట్లు పోతారు? ఎందుకు పోవాలి వాళ్ళందరూ? అట్లే ఉపనిషత్తు దగ్గరికి ఎవరు వస్తారు? ఓ అవిద్యయే నాకు అన్ని అనర్థాలకు మూలమైన హేతువు, ఇది అందరికీ ఉన్నట్టే నాకు ఉంది, దీన్ని తీసేసుకోగలిగితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, ఇదిగో దీనికి వైద్యము ఇక్కడుంది అని నీకు తెలిస్తే నీవు దాని దగ్గరికి వస్తావు, వేదాంత శాస్త్రం దగ్గర. ఎందుకు వేదాంత శాస్త్రం ఎవరు కావట్లేదు? వాళ్ళకి రోగం ఉందనే తెలియదు, ఎందుకు వస్తారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఎవరికి కావాలనిపిస్తుంది వేదాంత శాస్త్రము అంటే? ఎవరికి ఈ రోగం ఉంది అనిపిస్తుందో,
ఈ అవిద్య ఉంది అని నిశ్చయమవుతుందో వాడికి ఇది తీసేసుకుంటే సమస్త సమస్యలు తనకి ఏమేమి ఉన్నాయి అని చెప్పుకున్నాడు అన్ని సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం అవుతాయి. దీన్ని ఉపనిషత్తు అంటూ ఉండే బ్రహ్మవిదాప్నోతి పరం తదేశాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహా. నీకు ఎన్ని కోరికలు అన్ని తీరుతాయి ఒక్కసారిగా. అంటే అన్ని కామాలు తీరినటువంటి స్థితి ఇది నీకు అనుభవానికి వస్తుంది. అన్ని సమస్యలు తీరినటువంటి స్థితి ఉపనిషత్తు అంటుంది. ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే భిద్యతే హృదయ గ్రంథి. హృదయ గ్రంథి ఛేదనమవుతుంది, అన్ని సంశయాలు పోతాయి. నీ పురాకృతమైనటువంటి ఏ సంచితం ఉందో, ప్రారంధం ఉందో, ఆగామి ఉందో అన్నీ ఒక్కసారిగా నాశనమైపోతాయి. క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. నీ నిజస్వరూపాన్ని గుర్తించిన సమకాలంలో నీకుండే అన్ని సంశయాలు పోతాయి. నీ కర్మ సమూహం అంతా తొలగిపోతుంది. నీ హృదయ గ్రంథి అంతా మెచ్చుకుంటుంది. ఇంత ప్రయోజనం. ఎందుకంటే అన్ని సమస్యలకు మూలం ఇది అని చూపిస్తుంది. ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక రోగం వచ్చిందనుకోండి శరీరానికి, ఎక్కడో ఒక చోట చెయ్యి వస్తూ ఉందనో చెయ్యి నొప్పిస్తూ ఉందనో నీవు చూస్తే దానికి మాత్రం వైద్యం ఇవ్వకూడదు. అది ఎందుకు వచ్చిందా రోగమని ఆ మూలానికి ఇవ్వాలి. ఏదో బ్యాక్టీరియా చేరుకొనిందో, ఏదో ఫంగస్ చేరుకొనిందో, ఏదో మినరల్ డెఫిషియన్సీ ఉందో, విటమిన్ డెఫిషియన్సీ ఉందో, ఇంకా ఏదో కొరత ఉందో, లోటు ఉందో కరెక్ట్గా నిర్ధారణ చేసి అది ఇస్తే ఇది పోతుంది. నీ పైన ఆయింట్మెంట్ పూస్తాను, అమృతాంజనం అంటించుకుంటాను అని ఎన్ని రోజులు చేసినా పోదు. మనిషి ఏం చేస్తాడు అంటే వాపు వచ్చింది అంటే ఏదో పూస్తాడు, పోతుంది, పోదు. ఎట్లా పోతుంది? అది దేనివల్ల వచ్చిందో గమనించి మూలాన్ని తీసేస్తే, ఆ రోగ మూలాన్ని తీసేస్తే ఆ రోగం ఇంకా నీ పైనే నీవు దాన్ని ఏదో మేనేజ్ చేస్తానంటే ఇది సాధ్యం కాదు. మరల కనిపిస్తూనే ఉంటుంది అంతే. ఒకటి జ్వరం వచ్చింది అంటే ఉదయం అంతా బాగున్నాడు, రాత్రి వస్తాను. నీకేమనిపిస్తుంది? బాగున్నాడు కదా ఉదయం అనుకున్నాడు, రాత్రి పడుకుంటే జ్వరం వస్తుంది. డాక్టర్ ఏం చేస్తారు? ఇట్లా వచ్చింది అయితే నేను టెస్ట్ చేస్తాను, బ్లడ్ టెస్ట్ చేస్తాడు, ఇది టైఫాయిడ్ అని వాడు గుర్తించి ఔషధాన్ని ఇస్తాడు. అంటే నీకు మేలైందనో, నీ శరీరం అంతా చల్లగానే ఉందనో నీకు అర్థమైనంత మాత్రాన లోపల మూలం ఒకటి ఏ దోషం ఉందో అది పోదు. ఎట్లా పోతుంది? అది నువ్వు నెగ్లెక్ట్ చేసినంత మాత్రాన దోషం పోతుందా, రోగం పోతుందా? పోతుంది, ఇంకా ఎక్కువ అవుతుంటుంది. ఇది అంతే. అవిద్య అన్నిటికీ మూలమైనటువంటి దోషమే. దీన్ని గమనించినా గమనించకపోయినా అదే అన్ని అనర్థాలకు కారణమైంది. నీవు దాన్ని పట్టించుకోకపోతే ఇంకా అనర్థాలు పెరుగుతున్నాయి. నీకేమనిపిస్తుంది? ఉంటే ఉండిలే అనుకుంటావు, అందరికీ ఉంది ఉంటే ఉండి అనుకుంటే అట్లా లేదు. అది నీ అనర్థాలు పరంపర ఇంకా పెరిగిపోతా ఉంది, విపరీతంగా పెరుగుతుంది. చూడండి ఎట్లయిపోయింది కాలం. కలికాలం అంటాం, అయ్యో ఏమి ఇట్లా జరుగుతుంది అంటాడు. ఇది అన్నిటికీ మూలం ఈ అవిద్యయే. దీన్ని తీసేసుకుంటే అంత సరిపోతుంది. టీవీలో బొమ్మలు కనిపిస్తున్నాయి, బాగా కనిపించేది ఏదో వోల్టేజ్ ఎక్కువ తక్కువ వచ్చి నీ కలర్లన్నీ ఎక్కువ తక్కువ కనిపిస్తుంది. ఉండే కలర్ వేరే, ఇదిగా నీకు కనిపిస్తూ ఉంటుంది ఇంకొకటి. నీవు దాని బొమ్మని సెర్చ్ చేస్తూ కూర్చుంటే సాధ్యమవుతుంది అది. అట్లా కలర్ మారటానికి ఏం కారణమో సర్క్యూట్ అంతా వెతకాల లోపల. ఎక్కడో ఒక చోట ఒక ఐసీ పాయింట్ ఉంది, దాన్ని తీసి వేరే చేస్తే అంత సరిపోతుంది. నేను బొమ్మలోనే కలర్ మారుస్తాను అంటే సాధ్యం కాదు అట్లా. ఇది అంతే. అన్ని వ్యవహార సమస్యలకంతటిగా కూడా కారణమేది అంటే మన కర్మలను. దానికి కారణమేది అంటే కామ. దానికి కారణమేమి అంటే అవిద్య. లాస్ట్కి అక్కడికి వస్తుంది.
ఎందుకంటే నీవు కర్మలను తీసేసుకోవాలని ఉదాహరణకు అన్నిటికీ కారణము కర్మలే అని ఇక్కడే నిలబడినావు అనుకోని ఒక స్టెప్లో మంచిదే. ఇప్పుడేం చేయాలా? అయితే పుణ్యకర్మలు చేస్తాను. ఎన్నేం చేస్తావు? ఎన్ని పుణ్యకర్మలు చేస్తే ఆ పాపాలు కలుగుతాయి నీకు? ఎందుకంటే కర్మలే కారణం అన్నప్పుడు పాపకర్మలే కారణము అని నిశ్చయించుకున్నావు. పాపకర్మలు పోవాలంటే పుణ్యకర్మలు చేయాలి. ఎన్ని చేస్తావు పుణ్యకర్మలు? పోనీ అన్ని చేస్తే ఈ పాపం తొలుగుతాయని గ్యారంటీ ఎక్కడ? పుణ్యకర్మలు చేయాలని గుళ్ళు తిరుగుతాడు, తీర్థయాత్రలు చేస్తాడు, ఏమో దానాలు చేస్తాడు, హోమాలు చేస్తాడు. ఆ సమస్య అట్లే ఉంటుంది. వేరే సమస్య ఒకటి పోయింది అంటే ఇంకా 10 సమస్యలు మొలకెత్తున్నాయి. పోనీ దీనికి అంత కారణము కామాలే, ఆశలే అనుకున్నావా? మరి ఆశ తీర్చుకొని చూస్తాం. ఈ కోరిక తీర్చుకుంటే ఇంకా ఏ సమస్య లేకుండా ఉంటాను అని చూద్దాం. ఒక కోరికను తీర్చుకునే వేళకు 10 కోరికలు మొలుస్తాయి. వాటిని తీర్చుకునే ప్రయత్నం చేస్తూ పోతే 100 అవుతాయి. ఇవి గుణశ్రేణి మల్టిపుల్ అయిపోతాయి. అంటే వీటిని ఎట్లా తీర్చుకునేకి వస్తూ ఉన్నాయా? రావడం లేదు. నీ కర్మలు తీసేస్తాను ప్రయత్నం చేసినా అక్కడ విఫలమే. పోనీ నా కోరికల్ని పరిపూర్తి చేసుకుంటాను ప్రయత్నం చేసినా అది మూర్ఖత్వమే. దానికి వెనుక ఉన్నటువంటి అవిద్యను తీసేసుకునే ప్రయత్నం చేయి. అక్కడ ఆయాసమే లేదు. జ్ఞానంతో తీసేసుకోవచ్చు. తీసేసుకుంటే అంత పోయినట్టు. ఎంత ఆశ్చర్యం చూడండి. అందుకే భగవంతుడు సుసుఖం కర్తుం అవ్యయం అంటాడు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. సులభమిది వేదాంతం. మరి ఎందుకు వీళ్ళకి కాపాడుకుండే జనులకి అంటే ఒకటే కారణం, మనకు తెలీదు. ఆ వ్యాధియే అన్ని సమస్యలకు కారణము. నాకుండే అన్ని సమస్యలకి ఇదే కారణమని మనకు అర్థమై ఉంటే నిజంగా మనకు వేదాంతం కావాలనిపిస్తుంది. దాని మీద ప్రేమ వస్తుంది. అదే కావాలనిపిస్తుంది. యమే వైశవృణతే తేన లభ్య అంటుంది ఉపనిషత్తు. ఎవరికి అనిపిస్తుంది? నీకు ఆ తీవ్రత, అవిద్య తీసేసుకునే తీరాలి అని నీలో తీవ్రత పుట్టిందనుకో, నీకు సత్యం అర్థమైపోతుంది. నీవు ఆ ఉపనిషత్తులను ఎవరు సరిగ్గా చెప్తారో అట్లా ప్రయత్నం చేస్తావు. క్యాన్సర్ ఉందని తెలిస్తే నీవు ఎంక్వైరీ చేస్తావు. ఎవరు ఏమందిస్తారు, ఎక్కడెక్కడ ఇస్తారు, ఊరికెందుకు ఎంక్వైరీ చేస్తావు? నీకు ఉందని తెలిస్తే కదా నీవు ప్రయత్నం చేసేది. అట్లే అవిద్య ఉందని నిశ్చయమైపోతే నిజంగా అవిద్యను తీసేసి గురువులు ఎవరు అని నీవే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి మహాత్ములు వెతుకుతావు. దొరుకుతారు వాళ్ళు. మన మధ్యలోనే ఉంటారో తెలిసలేదు. కానీ నీకు ఈ సమస్య ఉందని తెలిసినప్పుడు నువ్వు విచారిస్తావు. అంతవరకు వాడికి అన్నీ తింటూ ఉన్నాడు, షుగర్ ఉందని చెప్పారనుకో. ఇప్పుడు వెంటనే షుగర్ ఉండేవాళ్ళు ఏం తినకూడదో లిస్ట్ తీసుకుంటాడు. అక్కడ చూస్తాడు, ఆ డాక్టర్ ఏమంటాడో చూస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతాడు. వాళ్ళకి షుగర్ ఉండేవాళ్ళు వాళ్ళు ఏం తింటున్నారో చూస్తాడు. నీవు రాత్రి ఏం తింటావు, పగలేం తింటావు అడుగుతాడు. మరి ఇంతవరకు నీవు ఇట్లా అడగలేదే అంటే నాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను. ఎవరు తనకు అవిద్య ఉంది అని తను గుర్తిస్తాడో వెంటనే అవిద్యను తీసేసుకునేది ఎట్లా ప్రయత్నం చేస్తాడు. సత్సంగాల్లో ఇంకా ఒక సంప్రదాయకమైనటువంటి వేదాంత విచారం ఏది, ఇదంతా వాడిలో ఒక ఉత్కటేచ్ఛ పుడుతుంది. యమే వైశవృణతే తేన లభ్య. తనకు అవిద్య ఉందని నిర్ధారణ కాలేదు అంటే నీవెన్నేళ్ళు ఊరికే వింటూ ఉండు. నాయమాత్మ ప్రవచనే లభ్య నా మేధయ నా బహునా శృతిన ఇట్టే జరుగుతుంది. ఎన్నేండ్లు విన్నా ప్రయోజనం లేదు, ఎన్నేండ్లు చెప్పినా ప్రయోజనం లేదు, మహాపాండిత్యాన్ని సంపాదించినా ప్రయోజనం లేదు. ఈ విషయంలో నీకు అవిద్య ఉందని నిశ్చయమైతే తప్ప ఇంకా ఇవన్నీ కూడా పనిచేయి. ఈ అవిద్య సర్వానర్థ హేతువు నీకు అర్థమైపోయింది అంటే దీన్ని తీసేసుకునే తీరాలి. ఇప్పుడే చూడండి ఇట్లా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అవిద్యను తీసేసే ప్రయత్నం ఏమి అంటే విద్య అంటే తెలుసుకోవటం అంతే. దీంట్లో ఏ క్రియ లేదు, అందుకే ఆయాసం లేదు, ఖర్చు లేదు. ఏం ఖర్చు ఉంటుంది, ఏ ఆయాసం ఉంటుంది? నీలో ఈ తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ ఇది ఇంకా సులభంగా అర్థమవుతుంది. అవిద్య టక్కున తొలగిపోతుంది.
ఎందుకంటే నీకు తీవ్రత కావాలా, అది తొలగించుకోవాలని తీవ్రత ఉంటే ఉపనిషత్తులు టక్కన తీసేస్తాయి. దీనికోసమనే నీవు నీ నిజస్వరూపాన్ని శ్రవణం చేయి. ఇదిగో దాన్ని దర్శించు. శ్రవణానికి మననాన్ని సపోర్ట్గా తీసుకొని దర్శించు, ఇంకా అదే ధ్యాస పెట్టుకొని దర్శించు అని ఉపనిషత్తులు ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, ఇది ధ్యాస్తవ్య అని చెప్తారు. ఏ వ్యక్తి అయితే తనకు అవిద్య ఉందని గుర్తిస్తాడో వాడికి మాత్రమే వేదాంతం పట్ల ప్రవృత్తి కలుగుతుంది, లేకుంటే సాధ్యం కాదు. ఊరికి కాలయాపనగా వింటారు అంటే కాలక్షేపంగా అది వాడికి ఏ విధంగానూ ఉపయోగపడదు. నీవు కాలయాపన కోసము క్యాన్సర్ గురించి వింటావా, షుగర్ గురించి వింటావా? ఎందుకు వింటావు? కాలక్షేపం ఆ విషయంలో నీకుందంటే చూడు, అప్పుడు ఎంత తీవ్రత అవుతుంది. పోవాలి, ఇది త్వరగా తీసేసుకుంటాను నేను. ఎక్కడెక్కడ ఏ నాటు మందులు ఇస్తారో పరిగెత్తాడు మనిషి. ఈరోజే పోతాను, ఇప్పుడే ఇవ్వాలి, ఒక రోజులో పోవాలా, 2 నెలల్లో పోవాలా, 3 నెలల్లో పోతాడు. ఎట్లా పోతుందో మొత్తం తీసేసుకునే ప్రయత్నం చేస్తాడు. వాడి ఆరాటం అంతా ఒకటే, ఈ వ్యాధి తీసేసుకోవాలి మొదట. మరి అట్లే ఇది కూడా అంతే. ఏ వ్యక్తి అయితే నాకు అవిద్య ఉందని గుర్తిస్తాడో దాన్ని తీసేసుకునే తీరాలి అని గురువు కోసం వెతుకుతాడు, తత్వాన్ని తెలుసుకుంటాడు, అయిపోతాడు. అందుకే అవిద్యను గురించి అంటే తప్పు, తన గురించినటువంటి తప్పు తెలియని గురించి అర్థం చేసుకోవటమే ప్రధానమైనటువంటి ప్రక్రియ వేదాంత శాస్త్రంలో. ఆ విషయాన్నే శంకరాచార్యులు బ్రహ్మసూత్ర భాష్యాలకు పీఠిక ఇంతవరకు చెప్పుకున్నట్ల శారీరక మీమాంసా సూత్రాలు అవి. అంటే శారీరకుని గురించి, జీవాత్మని గురించి చెప్పినటువంటి విచారం. ఎవరికి అవిద్య ఉంది అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది అవిద్య ఉందని అనిపిస్తుంది కదా, మరి నాకే ఉండేది అంటే నాకు అవిద్య ఉంది అనిపించిన తర్వాతే నాకు ఆ దేహేంద్రియాదుల్లో తాదాత్మ్య బుద్ధి, దాని తర్వాత ప్రపంచాన్ని చూడటము, ప్రపంచంలో ఇంతమంది ఉండేది తెలియటం, ఇదంతా కూడా దాని తర్వాతే జరుగుతుంది. అన్ని రకాల కారణకార్య సంబంధాలన్నీ కూడా అవిద్య తర్వాతే, సమస్త వ్యవహారము అవిద్య తర్వాతే. అందుకే శంకరాచార్యులు అంటారు అవిద్యా పురస్సరాలు ఇవన్నీ కూడా అవిద్యను ముందు పెట్టుకుని ఇవన్నీ వచ్చినాయి. ఇతరేతరాధ్యాసం పురస్కృత్య సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహారా లౌకికా వైదికాశ్చ ప్రవృత్తా సర్వాణి శాస్త్రాన్ని విధి ప్రతిషేధ మోక్షపరాణి. ఎత్తు పెద్ద వాక్యం చూడండి. ఈ అధ్యాసను ముందు పెట్టుకుని అన్ని శాస్త్రాలు, అన్ని వ్యవహారాలు బయలుదేరినాయి. మోక్షశాస్త్రం కూడా, తత్వశాస్త్రం కూడా దానికోసం బయలుదేరిండే. అవిద్య అనేది లేదు అంటే తత్వశాస్త్రం ఎంత బయలుదేరుతుంది? అవిద్య ఉంది అనే దానికి ఇవన్నీ వచ్చిండేది అర్థం. దీన్ని ముందు పెట్టుకుని ఇతరేతరాధ్యాసం పురస్కృత్య ముందు పెట్టుకొని సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహారా, ఇంతవరకు చెప్పుకున్నట్లు ప్రమాణాలు ఉపయోగించుకొని మొత్తం ప్రమేయ జగత్తుని తెలుసుకోవటము, ఇంకా ఏదో తెచ్చుకోవాలా, ఇంకా ఏమో చేయాలా, ఇంకా ఏదో ప్రసిద్ధి కావాలా, ఇట్లా ఉంటుంది కదా ఇదంతా కూడా. లౌకికా వైదికాశ్చ ప్రవృత్త, లౌకిక వ్యవహారం అంతా దీనివల్లనే ఈ అవిద్యను ముందు చేసుకుని వచ్చింది. వైదిక వ్యవహారము, శాస్త్ర వ్యవహారం ఉంది కదా, అది కూడా అంతే. ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాలు దీనికోసమని వచ్చింది. ఈ క్షేత్రంలో ఉండేవేవన్నీ కూడా సర్వాణి శాస్త్రాన్ని విధి ప్రతిషేధ మోక్షపరాణి. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అంటావు కదా, ఇవన్నీ కూడా అంతే. అవిద్యను ముందు పెట్టుకుని వచ్చిండేది ఇవన్నీ కూడా. అవిద్య లేకుంటే ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఇంతే. నీకు అవిద్య పోయింది, ఇదంతా అవసరం లేదు. ఎందుకంటే అంతా నీవే ఉండేది. అవిద్య ఉంది, ఇదంతా ఉంది. దాన్ని తీసేసి ఇంత వచ్చింది. ఇట్లా అవిద్య అంటే వేదాంత శాస్త్రంలో తప్పు తెలివే. తన గురించి తనకు తప్పు తెలివి, తనను తప్పుగా తెలుసుకున్నాడు. పరిపూర్ణ సుఖస్వరూపంగా ఉన్నటువంటి తనను సుఖంలో కొరత ఉన్నటువంటి జీవుడిగా చూస్తున్నాడు.
ఎప్పుడైతే ఈ తప్పు తెలివి ఉందో అదేం చేసింది అంటే కామ, కర్మ, వ్యవహార ఇట్లా ముందుకు సాగి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని చక్క పెట్టుకునే దానికంటే దాని మూలాన్ని, ఈ అవిద్యను తీసేసుకోగలిగితే సమస్త సమస్యలు పటాపంచలైతే అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం. ఎంత గొప్ప చూడండి. నువ్వు ఏ సమస్యలు అని చెప్పు, ఉన్నాయి, సమస్యలు లేవని ఎవరంటారు? ఎన్ని కోరికలు ఉన్నాయి, కోరికలకి ఎన్నైనా సమస్యలు చెప్పు, అన్ని సమస్యలకు మూలం ఇది. సర్వ అనర్థాలకు ఇదే హేతు, ఇదే కారణం. మరి దీన్ని తీసేసుకునే ప్రయత్నం చేయాలా? ఆ ప్రయత్నానికి సహకరించేదే ఉపనిషత్తు. ఇది ఎవరికి కావాలా? అందరికీ కావాలా? నిజానికి అన్ని లోకాల్లో అంతమంది కూడా దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు. యముడంటాడు, దేవైరత్ర విచికిత్సితం పురా నహి సోగ్నేయ మండలేషు ధర్మ. నచికేతను చెప్తాడు, దేవతలు కూడా ఇది చర్చిస్తున్నారయ్యా. ఎందుకంటే అందరికీ అదే అవసరము. ఎందుకంటే దేవతల్లో కూడా ఆ సమస్యలు అన్నీ ఇట్లే ఉన్నాయి. మనకంటే పెద్ద సమస్యలు అవి. జంతువుల కంటే మనిషికి ఉండే సమస్యలు ఎక్కువ, మనిషి కంటే దేవతలకు ఉండే సమస్యలు ఎక్కువ. ఎవరి సమస్యలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళు పై స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి సమస్యలు తక్కువ ఉంటాయి. అట్లానే వాళ్ళ పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి. ఎమ్మెల్యేలకు ఉండే సమస్యలు వేరు, మంత్రులకు ఉండే ఇంకా సమస్యలు పెద్దవి. ముఖ్యమంత్రి సమస్య ఇంకా పెద్దది, ప్రధానమంత్రికి ఇంకా పెద్ద సమస్య. ఎందుకంటే దేశము, ప్రపంచమంతా తన మీద భారం. నీవు ఏ స్థాయికి పోతున్నావో సమస్యలు పెరుగుతున్నాయి కదా. నీవు ఏదో స్థానాన్ని అందుకున్నంత మాత్రాన నీ సమస్య పోదు. అన్ని సమస్యలకు మూలం ఇది. దీన్ని తీసేసుకుంటే మాత్రమే సమస్య పోయేది. అవిద్యను తీసేసుకోవటంతోనే అన్ని సమస్యలు నివృత్తమవుతాయి. నీవు ఏదో నీ పెద్ద స్థానాన్ని పొందుతాను, నేను బ్రహ్మలోకాన్ని పొందుతాను, వసలోకాన్ని పొందుతాను, నువ్వు ఎక్కడి పైన లేదు, ఇంకా నీకు బరువు పెరుగుతా. అందుకే దక్షిణాయన మార్గాలు, ఉత్తరాయణ మార్గాలు ఇవన్నీ కూడా అవిద్యను తీసేయవు. నీకు ఇంకా కొత్త కొత్త పెద్ద పెద్ద ఉపాధులను వేస్తాయి, నీ మీద బరువు పెంచుతాయి. నీకు అక్కడ ఆయుష్ పెరిగింది, బరువు పెరిగింది, ఎన్నేండ్ల పదిని అనుభవించేది అనుకోవాలి నీవే. అందుకే ఏ లోకానికి పోవాలా, ఏదో ప్రయత్నం చేసి ఏదో పొందాలా, ఇదంతా ఉండదు. అవిద్యను తీసేసుకోవాలా అని ఇక్కడే తీవ్ర ప్రయత్నం జరుగుతుంది. అవిద్యను తీసేసుకోవాలంటే విద్య రావాలి, ఇంకా వేరే మార్గమే లేదు. ఎందుకంటే అవిద్యకు విద్యకు వ్యతిరేకం. నీ అవిద్యను తీసేసుకునేకి పుణ్యకార్యాలు చేస్తాను అంటే ఎట్లా చదువు? అవిద్యకు పుణ్యకార్యానికి వ్యతిరేకం కాదు. నేను అవిద్యను తీసేసుకునేకి ఉపాసన చేస్తాను, ఉపాసనకి అవిద్యకే సంబంధం, వ్యతిరేకం కాదు. అవి అవిద్య పోవాలంటే విద్య రావాలి. విద్య ఎవరు ఇస్తున్నారు? ఉపనిషత్ ఇది విద్య. శంకరాచార్యులు అంటారు ఉపనిషత్తే విద్య అంటే. ఔపనిషద జ్ఞానాన్ని పొందిన సమకాలంలోనే అవిద్య పోయింది. అవిద్య అంటే చీకటి ఉన్నట్టు. చీకటి ఎప్పుడు పోతుంది అంటే లైట్ అయ్యి ఇప్పుడే పోయింది. ఈ విధంగా అవిద్యయే అన్ని సమస్యలకు మూలము. తన గురించినటువంటి అవిద్యయే వేదాంత శాస్త్రంలో అవిద్య. అందుకే అధ్యాసం పండిత అవిద్యది మన్యంతే అని శంకరాచార్య. పండితులు ఎవరు అంటే జ్ఞానులు, వేదాంతులు. వేదాంతులు ఈ అధ్యాసనే అవిద్య అంటున్నారు. వ్యవహారంలో, సాహిత్యంలో, తర్కశాస్త్రంలో అవిద్య అంటే రకరకాలు ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రము తప్పు తెలివి, తన గురించిన తప్పు తెలివి. ఈ విధంగా తానే సబ్జెక్టు, తన గురించిన తప్పు తెలివియే సమస్యలకు అన్నిటికీ మూలము. దీన్ని తీసేసుకోవటమే వేదాంత శాస్త్రాల వల్ల ప్రయోజనము అని గుర్తించగలిగితే నీవు తన గురించి తాను విచారించటం అనే విద్య కోసం తీవ్ర ప్రయత్నం చేస్తావు. అట్లాంటి నీవే సీరియస్గా శ్రవణము, మననము, నిధ్యాసనలు పాల్గొంటావు అనేది ఇక్కడ తాత్పర్యం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం.